అందరికి దండాలు. టీ10 ఎగ్దం ముచ్చట్లకు స్వాగతం. చలో రాజాకొచ్చిందంటే ముచ్చట మును పెట్టి చెప్తది. మసి ఊసి మారడుగాయ అమ్ముడంటే గిదే మరి. అసలుకు మణిపూర్లో ఏం జరుగుతున్నదో మీ అందరికి ఎరుకున్నదే కదా. ఇక ఈ సంగతంతా మనం కొన్ని నెలల కిందనే చెప్పుకుంటిమి. కొన్ని నెలల సంధి అత్యాచారాలు, దాడులు, ఆగమాగాలు అసలు ఆగకుండా జరుగుతున్నాయి. ముస్లింలు, మైనార్టీలు, దళితుల మీద దినాము ఎన్నో ఒకతాన దాడులు అవుతున్నాయి. అట్నే ఒక పారి ఆలోచన చేస్తే పేదరికం నుంచి దేశము బయటపడ్డదా పడలేదా? దీనికి మోడీ సర్కారు ఏం సమాధానం చెప్తుంది? అసలుకు ప్రజాస్వామ్యం అంటే ఏంటిది? కమలం పార్టీ నూరుతున్న కత్తులేంది? మనము ఒక్క పారి కళ్ళు మూసుకుంటే ఇవాళ మణిపూర్లో అవుతున్న హింస రేపు కేరళలో కూడా జరగవచ్చు అని ఆర్థిక రాజకీయవేత్త పరకాల ప్రభాకరు హెచ్చరిస్తున్నాడు. అయితే పరకాల సతీమణి నిర్మలా సీతారామను బీజేపీ కేంద్ర ఆర్థిక మంత్రి ఇక మత శిచ్చులతోటి మణిపూర్ అంతా మంట మండుతుంది. దాన్ని ఆపకపోతే ఇవాళ మణిపూర్లా రేపు ఇంకో తాన కావచ్చు. కానీ ఇక కేరళ అంతా నిమ్మలంగానే ఉన్నది, మాకేం కాదన్నట్టు ఉండకుర్రి. నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వంలో ఒక్క ముస్లిం మంత్రి కూడా లేడు. అసలుకు కాషాయ పార్టీ మైనార్టీలకు టికెట్ ఇస్తందుకు ఇష్టపడతలేదు. మైనార్టీలతోని మాకు అసలు అవసరమే లేదు అని చెప్తున్నారు. ఇవాళ ముస్లింల మీద కూడా దాడులు చేస్తున్నారు. రేపు క్రైస్తవులు అటెన్క జైనుల మీద కూడా జరగవచ్చు. మనం సోయి తప్పుంటే ఆగమాగం చేస్తారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, ఆర్థిక వ్యవస్థని, లౌకికత్వాన్ని మోడీ సర్కారు సత్యనాశనం చేసింది. దినాము పేదరికము, నిరుద్యోగము, దేశం మీద అప్పుల కుప్పలు ఎక్కువైపోతున్నాయి. స్వతంత్రం వచ్చిన కాలం నుంచి కమలం పార్టీ అధికారంలోకి వచ్చే ముందల్లాకా అంటే 2014 దాకా మన దేశం మొత్తం చేసిన అప్పు 50 లక్షల కోట్ల రూపాయలు అయితే బీజేపీ సర్కార్ అధికారంలోకి వచ్చినాక నుంచి 10 ఏళ్లల్లా 150 లక్షల కోట్లకు అప్పును పెంచింది. ఇక ఉద్యోగాలు లేవు. ఇదైతే పెద్ద సమస్య అయిపోయింది దేశంలో. 1990 తర్వాత మోడీ ఏలుబడిలా దేశంలోనే మొట్టమొదటిసారి 30 కోట్ల మంది జనము పేదరికంలో మునిగిపోయిర్రు. కానీ ఇంకో దిక్కు కమలం సర్కారు 23 కోట్ల మందిని పేదరికం నుంచి బయటికి పడేసినామని చెప్పి డబ్బా కొట్టుకుంటుంది. ఇక ప్రపంచ ఆకలి సూచిక చూస్తే మన దేశానికి చాలా తక్కువ ర్యాంక్ వచ్చింది. ఇక ఈ సూచి కూడా తొండి అని చెప్తున్నారు. చెప్పేటోళ్ళు దేశ వ్యతిరేకులు అంటుంది మోడీ సర్కారు. అయితే అవునులే, నిజాలు మాట్లాడుతోళ్ళంతా దేశ వ్యతిరేకులే అని పరకాల పంచులేసిండు. చేసేది ఈ సమంత అయితే చెప్పేది బారడంత అన్నట్టు రేషన్ కార్డులు ఎవరికి ఇస్తారు? ఏం లేనోళ్లకు, బీదోళ్ళకి ఇస్తారు కదా. మరి దేశంలో బీదోళ్ళే లేనప్పుడు మరి రేషన్ ఎందుకు ఇస్తున్నట్టు జనాలకు? అయినా ఏం చెప్పినా చెల్తదని సెంటర్లో ఉండి బీజేపీ సర్కారు నడిపిస్తుంది. ఇట్లా ఇగో దిక్కుంగా మేము రోడ్లని అభివృద్ధి చేసినామని చెప్తుంది. ఇదివరకైతే 4 లైన్ల రోడ్డుని 1 కిలోమీటర్ రోడ్ వేస్తే దాన్ని 1 కిలోమీటర్ చేసినామని అంటుండేది. కానీ ఇప్పుడు దాన్ని 4 కిలోమీటర్లని తప్పుడు లెక్కలు చెప్తున్నారు. ఇంకేమన్నంటే అసలు లెక్కలే చెప్పరు. కానీ ఏ లెక్క కా లెక్క లేకుంటే ఈ వ్యవస్థ నడవదు, ప్రజాస్వామ్యము పని చేయదని బీజేపీ మంత్రి నిర్మలమ్మ భర్త పరకాల చెప్పిండు. చర్చలు పెట్టాలి, అసమ్మతిని వ్యక్తం చేయాలి, దానికి సర్కారు సమాధానం చెప్పాలి. సర్కారు జవాబుదారీగా ఉండుడే ప్రజాస్వామ్యము అని గట్టిగా మొట్టికాయ వేసిండు పరకాల. సర్కారు తప్పులను ఎత్తు చూపెడితే సస్పెండ్ చేసుడు, జైల్లో పెట్టుడు ప్రజాస్వామ్యం అనిపించుకుంటదా అని కాషాయ సర్కారుకు గట్టిగా గడ్డి పెట్టిండు. లౌకికత్వం కోరుకునేటోళ్ళు సైనికులు అలిగే పని చెయ్యాలి అని జనం కళ్ళు తెరిపించిండు. ఇంకా అప్పుడే కదా మనం అంతా ప్రశాంతంగా ఉంటాము. లేకుంటే ఎవ్వరు నిమ్మలంగా నిద్రపోరు, నిమిషం గడవదు. మరి ఇదంతా చూసినాక అబద్ధాలని వడ్డిస్తున్న కమలమోళ్ళ అసొంటోళ్ళు ఏడ ఉండరు అని అర్థమవుతుంది. ఇక గిట్లా కమల ఉన్మాదులు నూరుతున్న కత్తులు, కుట్రలన్నింటినీ బయట పెట్టి జనాల కండు తెరిపించిండు పరకాల సారు. మరి దీన్ని ఎదుర్కోవాలంటే ఏం చెయ్యాలి అనేది ఆలోచన చేసి కామెంట్ రాయిర్రి. ఇంకా గిదుల్లో ఇలాంటి ముచ్చట మళ్ళీ రేపటి ఎగ్దం ముచ్చట్లతో మళ్ళీ కలుస్తా. అది వరదాకా చూస్తూనే ఉండు టీ10.